శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహ సంచారాల్లో భాగంగా గురు గమనాన్ని బట్టి శుక్రగ్రహ, బుధగ్రహ, సూర్యగ్రహ, కుజగ్రహ వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయిపోయి, లిటరల్లీ చెప్పాలంటే గత సంవత్సరంలో మనకు 2025వ సంవత్సరంలో పంచగ్రహ చతుర్గ్రహ కూటములు జరిగినప్పుడు ఇదంతా కూడా ఒకే రకంగా, అంటే సూర్యుడు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాడు, చంద్రుడు కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. ఇందులో భాగంగా శుక్రుడు కాస్త ఆలస్యంగా, కుజుడు ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడము, వీళ్ళంతా కూడా ఒక గ్రహంలోకి, ఒక రాశిలోకి ప్రవేశించడము, ఆ రాశి వారిని పీడించడము, అందులో అప్పటికే రాహువో శనో సంచారం చేస్తూ ఉండడం, అవే జరుగుతూ ఉంది. కాబట్టి పోయిన సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరము ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి లాంటివి జరిగినప్పుడు బయట సమాజంలో విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొనడము, ఇంకా చెప్పాలనంటే యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులలో మనకు రేట్లన్నీ పెరిగిపోవడం లాంటివి ఎలా జరుగుతాయో ఈ రాశి వారు కూడా ఆ రకమైన ఇబ్బందుల్లో ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం అప్పటికి సంవత్సరం ఆఖరి వరకు, అంటే 2027 ఆగస్టు వరకు కూడా వీరికి ఇంకా ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పూర్తయ్యేటువంటి సమయం. 2.5 సంవత్సరాలు అప్పటికి పూర్తవుతుంది. ఆలోపు ఈ సంవత్సరంలో మీరు గతంలో చూసినటువంటి 2025లో చూసిన ఇబ్బందులన్నీ ఆల్మోస్ట్ 2026లో చూస్తారు. కానీ అక్కడ మీరు అనుభవించినంత ఇక్కడ అనుభవించరు. ఎందుకంటే గతంలో మీకు ఆల్రెడీ ఇబ్బందులు జరిగినాయి, చాలా రకాలైన కష్టములు జరిగినాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటారు. అలా కాదు, ఇంకా కూడా మనం యంగ్ పీపుల్ లాగా, లేదా ఇంకా కూడా మనము ఉన్నటువంటి వారందరము కూడా ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా బాగా బండ్లు తోలుతాము, డ్రైవింగ్లు చేస్తామంటే వాహన ప్రమాదాలు జరుగుతాయి. విశేషంగా మనుషుల యొక్క ప్రాణాలకు ప్రమాదం వచ్చేటువంటి వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఇంట్లో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే అసలే పరిస్థితి బాగాలేనటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి గాలి దుమారం వస్తున్నప్పుడు, బయట విపరీతమైన వరదలు వస్తున్నప్పుడు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, అదే పరిస్థితి వీరికి. కాబట్టి ఏం చేయాలి, నేను గత సంవత్సరం కూడా చెప్పాను, పెద్ద పెద్ద బండరాళ్ళు దొర్లుతున్నప్పుడు ఏదైనా ఒక చెట్టు లేదా ఒక కొండ పక్కనో దాచుకోవాలి. అది ఆ ప్రమాదం అంతా తొలగిన తర్వాతకి మనము ఒకవేళ ఇంకేమైనా సరే వచ్చినా మనం కాస్త వాటి నుండి బయటపడతాం. న్యూట్రల్గా లేకుండా మనుషులు ఏవైనా సరే విపరీతమైన భావజాలంతో, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో, వారికి ఉన్నటువంటి అనుభవంతో, వారికి ఉన్నటువంటి విద్యతో, విద్వత్తుతో నేను అది చేస్తా ఇది చేస్తాను గట్టిగా మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా దానివల్ల ఇంకా ప్రమాదము, ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహారం చెయ్యండి. అనవసరమైనటువంటి పదజాలాలు వాడడము, ఎక్కడైనా మీరు ఏదైనా మాట్లాడటము, పొరపాటున మాటలు దొల్లడము, పెద్దవారిని గౌరవించకపోవడము. ఎందుకంటే ఇవాళ రేపు టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నాం, తొందరపడి ఒక మాట మాట్లాడడము, తర్వాత వాళ్ళకు వచ్చే అవకాశాలు కోల్పోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కూడా భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ ఒక మాట అనేయడం, అయ్యో ఫ్లోలో, తొందరలో, కోపంలో అనేసాన తర్వాత బాధపడము. ఇంట్లో ఉన్నటువంటి అత్తగారులు కోడళ్ళపై ఒక మాట అనేయడము, అదేదో కోపంలో అనేసా అనడం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు మన నోటి నుంచి వెలువడినటువంటి మాట వల్ల మన పరిస్థితులు, మన యొక్క మానసిక స్థితి కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సంవత్సరం మీరు దాటితే ఆల్మోస్ట్ మీ జీవితంలో మళ్ళీ 30 సంవత్సరాల దాకా ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇన్ని పరిస్థితులు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు, ఇంకొంతకాలం ఎదుర్కోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీనరాశిలో ఉన్నటువంటి వారికి కర్కాటకంలో గురుగ్రహ సంచారం లాభిస్తుంది, పంచమంలో గురువు. అలాగే ఎప్పుడైతే డిసెంబర్ తర్వాతి ప్రాంతంలో, ఆల్మోస్ట్ డిసెంబర్ ప్రాంతంలో కన్యారాశిలోకి గురుగ్రహ సంచారం చేసినప్పుడు కూడా లాభిస్తుంది. 12వ ఇంట 12th హౌస్లో ఖర్చుకు సంబంధించినటువంటి ఇంట కుంభంలోకి రాహుతో పాటుగా కుజుడు, సూర్యుడు, బుధుడు, అలాగే చంద్రగ్రహాలు సంచారం చేస్తూ సూర్యుడితో సహా 6 గ్రహాలు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? గత సంవత్సరం మీరు ఆల్రెడీ చూసారు, నేను కొత్తగా చెప్పేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం అంతా తెలివిగా ఆలోచించి ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా మీరు బయటపడతారు. చాలా మౌలికమైనటువంటి పనులు చేయండి, అవసరమైనటువంటి వారి దగ్గరికే వెళ్ళండి.
అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఈ వయస్సు ఆ వయస్సు అని చెప్పట్లేదు, ప్రతి ఏజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చెబుతున్నా. స్కూల్కి వెళ్ళే పిల్లలు తప్ప, ఎందుకంటే 12 సంవత్సరాల వరకు జాతకం అనేటువంటిది వర్తించదు. 12 సంవత్సరాల తర్వాతకి ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులు 30% వర్తిస్తాయి. అది టీనేజ్ అయిపోయే పిల్లల వరకు మాత్రమే. కరెక్ట్గా 16-17 సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుండి ప్రారంభించి ఆల్మోస్ట్ 75-80 సంవత్సరాల వయసు వారి వరకు కూడా జాతకాన్ని మనం పూర్తిగా వాటి పరిస్థితులను మనం పూర్తిగా అవగాహనలోకి తీసుకొచ్చుకోవాలి. మనకు ఈ సంవత్సరం వచ్చేటువంటి సంకటహార చవితి కానీ, అలాగే ఈ యొక్క మాస శివరాత్రి కానీ, సంకటహర చవితి రోజు గణపతికి సంబంధించిన హోమాలు జరిగితే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. నెలకొక్కసారి ఒక రుద్రాభిషేకం ఏమవుతుంది. అలాగే వీలైతే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి నాగుల చవితి, నాగుల పంచమికి కూడా మీ వంతు మీరు ప్రయత్నాలు, పూజలు, ఏదో ఒక రకంగా ప్రదక్షిణాలు చేయండి. అలాగే శని త్రయోదశి నాడు తిలాహోమం, తైలాభిషేకం ప్రతి శనివారం కూడా స్వామికి తైలాభిషేకం చేయడం, విగ్రహాలు ముట్టుకోకూడదు, ఇలాంటివి చేసేటప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారు జాగ్రత్తగా ఉండి మౌలికమైన, చాలా అవసరమైన, చాలా తక్కువ మొత్తంలో పనులు చేసుకుంటే హ్యాపీ. అలా కాదండి, మేము అసలు ప్రపంచంలో మాకంటే మంచి బలవంతులు లేరు, అసలు మాకేటి ఎదురు అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరండి. దానికి తగ్గ పర్యవసానాన్ని అనుభవించాల్సిందే. నేను గత నెలలో కూడా చాలా మందికి చెప్పిన తర్వాతకి మీనరాశి వారికి రోడ్డుపై వెళ్తూ ఉంటే, వారి జాగలో వాళ్ళు వెళ్తుంటే కూడా కారు కింద ఏ రాయో వచ్చి తలకు తగులుతుంది, దెబ్బ తగులుతుందన్న ఈ సిచ్యువేషన్లో 10 మంది చెప్పారు, నువ్వు చెప్పింది నిజమయ్యా, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అని. కాబట్టి చాలా జాగ్రత్తగా మెసులుకోండి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ సంవత్సరంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి 16 భావచక్రములతో 80 పేజీల జాతకము, అష్టక వర్గ, నవాంశ, దశ, అంతర్దశ, ఇదిలా 70-80 పేజీల్లో జాతకము, ఏ సంవత్సరం ఏమవుతుందనేటువంటి విషయాలతో సహా మీతో క్లియర్గా ఒక 15-20 నిమిషాలు మాట్లాడడము జరుగుతుంది. వాటికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడము కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.